రామాయణం కని వినుగని ఎరుగని రేంజ్లో ఎరుగని బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. అయితే 150 కోట్ల బడ్జెట్. ఇది ఒకప్పుడు సినిమా మొత్తం తీయడానికి అనుకున్న బడ్జెట్ అయి ఉండొచ్చు. కానీ ఇవాళ రోజుల్లో పాన్ ఇండియా మూవీ చేయాలంటే తెలుగు హీరోలు అడుగుతున్న రెమ్యూనరేషన్ వాల్యూ 150 crores. అయితే రావణ్ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా 150 కోట్లని అడుగుతున్నాడట రాకీ భాయ్. కేజీఎఫ్ సినిమా కాకుండా ఇంకొక సినిమా చేయడానికి రాకీ భాయ్ అడుగుతున్న రెమ్యూనరేషన్ 150 crores ని నిజంగా ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు కేజీఎఫ్, ఆ తర్వాత కేజీఎఫ్ సీక్వెల్. ఈ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు యష్. ముఖ్యంగా నార్త్ లో యష్ కు చాలా ఫాలోయింగ్ ఉంది. బీసీ సెంటర్స్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. అందుకే యష్ డేట్స్ కు బాలీవుడ్ డైరెక్టర్స్ చాలా ట్రై చేస్తున్నారు. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా సమయం తీసుకుని ఇటీవలే టాక్సిక్ అనే సినిమాను ప్రారంభించాడు రాకీ భాయ్. ఈ సినిమాతో పాటు ఇప్పుడు హిందీ చిత్రం చేయబోతున్నాడు. అదే దంగల్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణం. రణబీర్ రాముడిగాను, సాయి పల్లవి సీత పాత్రలోనూ నటించబోతోంది. యష్ లంకా అధిపతిగా కనిపించబోతున్నాడు. వచ్చే శ్రీరామ నవమికి ఈ సినిమాను ఘనంగా ప్రకటించబోతున్నారు. ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే చాలా సార్లు విన్నప్పటికీ ఈ సినిమా కోసం రాకీ భాయ్ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ ఫస్ట్ టైం వింటూ ఉండవచ్చు. రావణుడిగా కనిపించేందుకు యష్ అక్షరాల 150 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ రెమ్యునరేషన్ హీరోయిన్ కంటే కూడా ఎక్కువట. ఇండియా మొత్తంలో ప్రభాస్, షారుఖ్ మాత్రమే ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తూ ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నది యష్ మాత్రమే.